హాయ్ హలో నమస్తే ఆదాబ్. ఈరోజు నేను బ్రాక్లీతో పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఎందుకంటే చాలా మందికి బ్రాక్లీ అనేది నచ్చదు, చిన్నపిల్లలకి కానీ కొంతమంది తినలేరు. సో వాళ్ళకి హైడ్ చేసి ఎలా తినిపించాలి, లేకపోతే పప్పు ఎలా అవుతుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో కుక్కర్లోకి ఒక 2 cups ఆఫ్ పప్పు తీసుకోండి. దాదాపు 250 grams ఉంటుంది. అందులో బ్రాక్లీ, అలాగే నేను మామిడికాయ వేస్తున్నాను, పచ్చి మామిడికాయ. మీరు కావాలంటే చింతపండు గుజ్జు వేసుకోవచ్చు, లేదా చింతపండు వేయొచ్చు. అందులో టమాటా, సాల్ట్, పసుపు, అలాగే మీకు తగినంత అంటే ఒక 2 spoons కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే 2 spoons వేస్తున్నాను. మీరు 3.5 కూడా వేసుకోవచ్చు, టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. తర్వాత దాన్ని కవర్ చేసి ఒక 6 to 7 విజిల్స్ పెట్టుకోండి. సో ఈ పప్పు వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఇది తింటే మీకు ఎలా ఉంటుందని కాదు, చాలా చాలా టేస్టీగా అవుతుంది. సో ఆ తర్వాత పప్పుని స్మాష్ చేసుకొని బాగా, మీరు వీలైతే బ్లెండర్ యూస్ చేస్తానంటే అది కూడా యూస్ చేయొచ్చు. చూసారు కదా, ఎక్కడ బ్రాక్లీ వేసామనే ఆనవాళ్ళు కూడా లేదు, అంత మంచిగా కుక్ అయిపోయింది. సో మంచిగా దాన్ని బ్లెండర్తో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ బాగా మెదుపుకున్న తర్వాత తాలింపు గింజలు అంటే ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే మీకు వెల్లుల్లి, అలాగే కరివేపాకు, ఇవన్నీ బాగా మంచిగా ఎర్రగా వేగే వరకు వేయించండి. అప్పులోపు ఇందులో తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోండి. ఈ తాలింపు మంచిగా బాగా వేగి మంచి మంచి వాసన వచ్చేటప్పుడు మనం దాంట్లో ఇంగువ వేసుకోవాలి. ఒక 2 చిటికెళ్ళు ఇంగువ వేసుకొని ఈ పప్పు ఏదైతే ఉందో కంప్లీట్గా ఇందులో వేసుకోండి. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. మీకు అక్కడ బ్రాక్లీ పప్పు అంటే ఎవ్వరు అసలు నమ్మరు మీరు చెప్పే వరకు.